సారీ ఫర్ ద లేట్ రివ్యూ. నేను కొంచెం థ్రోట్ బాగాలేదు, దాన్ని మళ్ళీ ఎందుకు స్ట్రెస్ చేయటంలే అని చెప్పి ఇంకా చేయలేదన్నమాట. పైగా పెద్ద ఎపిసోడ్ ఏం కాదు. అంటే ఇది మనకి బోరింగ్గా ఉండొచ్చు, మేబీ నాకు బోరింగ్గా ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న కపుల్స్కి బాగానే ఉంటుంది. వాళ్ళ బాండింగ్లో ఉన్న ఏవైతే ఎలిమెంట్స్, వీళ్ళు పెట్టిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బాండింగ్లో ఉన్నవి వాళ్ళు చూసుకొని వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు ఏంటని వాటి గురించి మాట్లాడుకొని వాటిని సరి చేసుకునే అవకాశం, అంటే వాళ్ళ బాండింగ్ స్ట్రాంగ్గా చేసే అవకాశం అలా కల్పించారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. అలాగే కొంచెం ఏమైనా పెళ్ళైన వాళ్ళకి ఏవైనా అలాంటి ప్రాబ్లమ్స్తో గోత్రయ్యే వాళ్ళకి, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బ్యాలెన్సింగ్ సరిగ్గా లేని వాళ్ళకి, ట్రస్ట్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఏమైనా చూస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ ఉండొచ్చేమో. కానీ ఓవరాల్గా నాకైతే స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎందుకంటే వాళ్ళ మధ్యలో డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, చిన్న చిన్న గొడవలు అదంతా ఓకే. వేరే సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏదైతే ఉందో నాకు పెద్దగా అనిపించలే, టివ్వెన్ చెప్పాలంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో అందుకోసం చెప్పి నేను కూడా కొద్దిగా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను అనమాట, స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయాను. దాని తర్వాత లాస్ట్ వీక్ లాగే ఇప్పుడు కూడా సేమ్ అయ్యే సార్ట్ ఆఫ్ అలాంటి యాక్టివిటీనే ఎంతమంది వీడియోగా చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరిని పక్కన పెట్టి కలిపి చేశారు, తొందరగా అయిపోయిందని చెప్పి చేశారు. దాని తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడానికి వాళ్ళకి స్కోపు, సపరేట్ రూము అన్నీ కల్పించి, సో అక్కడ మీరు మాట్లాడుకోండి అని చెప్పి ఆ ఫుటేజ్ అంతా తీసుకున్నారు. గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటే మండే కొద్దిగా, అంటే ఎంతకుముందు ఏంటంటే కపుల్ వర్సెస్ కపుల్ అన్నట్టు ఉండేది, కాబట్టి ఒక నామినేషన్ ఎపిసోడ్ ఉండేది. దాని తర్వాత వాళ్ళు రియలైజ్ అయినట్టున్నారు ఇట్స్ కపుల్ వర్సెస్ కపుల్లా కాకుండా కపుల్ మధ్యలో ఉన్న బాండింగ్ ఇంక్రీజ్ చేయాలా చేద్దామని చెప్పి, సో అందుకని ఇలా పెట్టారు. సో మనకి ఎంటర్టైనింగే లేదు అని చెప్పి దాన్ని తప్పు పట్టడం అంత కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. సో దట్స్ ఓకే. చలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా ఖచ్చితంగా వీడియో లైక్ చేసి చూడండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తగ్గింది కొద్దిగా, నాకైతే మాత్రం అనిపిస్తుంది వ్యూవర్షిప్ అయితే తగ్గింది అనిపించింది. అంటే అప్పుడు ఆ ఫైర్ ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం బాగా వెళ్ళినాయి, ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయిందేమో అని అనిపించింది. మళ్ళీ ఏదైనా ఈ వారం గట్టిగా ఏమైనా గొడవలు అయితే మళ్ళీ వ్యూవర్షిప్లు పెరగచ్చేమో అని అనిపిస్తుంది. షో చూసే వాళ్ళు కూడా తగ్గారేమో అని అనిపించింది. కొంతమంది ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా చూసేవాళ్ళు ఏదో ఫీడ్బ్యాక్ ఏదో చెప్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చూడట్లేదు. సో దట్ మీన్స్ అది తగ్గింది, అదైతే ఓకే. నా వ్యూస్ ప్రకారం చెప్పట్లా, నేను జనరల్గా రోజు మాట్లాడే వాళ్ళలో ఈరోజు డిస్కస్ చేసే దాంట్లో అప్పుడు వాళ్ళు చెప్పిందంటే వాళ్ళు ఏం చూడట్లేదని చెప్పారు నాకు. ఏంటి అంటే చూడట్లేదు అన్నారు కాబట్టి నాకు ఎందుకో తగ్గింది, అంటే నాకున్న చిన్న సర్కిల్ సర్వేలోనే ఇదంతా. సరే, సో ప్రియాంక గారిది ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత, ప్రియాంక అండ్ షివిల్ ఎలిమినేషన్ అయితే కళ్యాణ్ గారు ముందే చెప్పేశారంట వాళ్ళకి మేము వెళ్ళిపోతామని చెప్తే, అంజలి గారేమో పైన చెప్పారు, మాకు పైకి వెళ్ళాక చెప్పారన్నారు. ఏదైనా సరే నాకైతే నేను ఎపిసోడ్ రివ్యూలో చెప్పాను, సూపర్ అనిపించారు. గేమ్ కొట్టి మరీ ఎగ్జిట్ అయ్యారు, ఓకే. కళ్యాణ్ గారు మనోడు ఇలా వెళ్ళటం అందరికీ హార్ట్ హెవీ అయిపోయింది, అంటే గెలిచి విన్ అయ్యి సాక్రిఫైస్ చేసి వెళ్ళటం. అంటే అంజలి గారు కొంచెం తొందరపడకుండా ఆడి ఉంటే అప్పట్లో ఆ టాస్క్ ఏదైతే వాటర్ టాస్క్ ఏదైతే ఉందో, పైకి వాటర్ అయినా పైకి ఎక్కి జాగ్రత్త ఆడిన టాస్క్ ఏదైతే ఉందో, వాటర్ దగ్గర కానీ పైకి ఎక్కి జాగ్రత్త అనే టాస్క్ ఏదైతే ఉందో అది కొంచెం తొందరపడకుండా ఆడుంటే బాగుండేదేమో అని. కళ్యాణ్ పరి అని వాయిస్ వినిపించింది, ఇప్పుడు వినిపించట్లేదు. అంటే అంజలి గారు మరి లెగట్లేదు, నీరసం అయిపోయాడు, మార్నింగ్ కూడా నీరసంగా ఉంటున్నాడు, స్వెల్లింగ్ వచ్చేసింది లెగ్ అది అని చెప్పి కాసేపు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. దాని తర్వాత నూకరాజు గారు ఈ సీజన్లో ఎవరైతే ప్యారడైస్కి వెళ్తున్నారో వాళ్ళందరూ ఎలా గుర్తుంటారో, అందరు జనాలకి ఎలా గుర్తుండిపోతారో నువ్వు కూడా అలాగే గుర్తుండిపోతావు. అంటే అక్కడ వరకు వెళ్ళి 2 సార్లు బ్యాటిల్ తెలిసి 3వసారి వాళ్ళు సాక్రిఫైస్ చేసి వచ్చి, అంటే చివరి దాకా వెళ్ళి అలా వచ్చావు కాబట్టి నువ్వు అలా గుర్తుంటావు అని అన్నారు. అది అంతే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా సరే అన్న రకాలుగా చెప్పారు, కానీ అది అంత ఎంకరేజింగ్గా ఉండదు అంజలి గారికి అలాంటి మాటలు. అదేమి ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్లు ఏం కాదు కదా. చివరిదాకా వెళ్ళి గెలిచినా కూడా, ఈవెన్ గెలిచి వస్తే ఒక రకంగానే ఇప్పుడు ఎవరో సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు అన్నదానికి నూకరాజు ఏదో చెప్పాడు, కానీ ఆవిడకి అంత ప్రౌడ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు కూడా ప్రియాంక కోసం మాట్లాడుకున్నారు. నటరాజ్ మాస్టర్ గారికి శివ నచ్చరు, కానీ నాకు అర్థమైంది, నేను గమనించింది ఏంటంటే ప్రియాంక అంటే ఇష్టమే, సమ్ రెస్పెక్ట్, సమ్ ఉంది, ఒక అభిమానం ఉంది. నటరాజ్ మాస్టర్ ఓపెన్ పర్సన్, ఆమె పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్తూ స్మైల్తో కనిపించేది ఆమె ఒక్కరితే. సో ఏదైనా గొడవలైనా ఏమైనా ప్రియాంక గారు నాకు తెలిసి ఇది బిగ్ బాస్ నుంచి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను. అంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి లైఫ్ మీద ఒక సమ్ చేంజ్, ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుందని నేను అనుకుంటుంటే, చూసి నా మీద అంత ఎఫెక్ట్ ఉన్నప్పుడు అందరికి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఏంటంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఇన్ని గొడవలు ఇంత రాద్దాంత అవసరం లేదేమో, కలిసిపోవచ్చేమో అని చెప్పి. సో సాయంత్రం అంత గొడవైనా పొద్దున్న ఆవిడ లేచేపటికి కొంతమంది ఉంటారు, కొంతమంది పీపుల్ కూడా నాకు తెలిసి ఏదైనా గొడవైనా కూడా వాళ్ళు ఏంటంటే సాయంత్రం గొడవ అయితే మర్చిపోయి మళ్ళీ ఉదయం లేచేపటికి వాళ్ళు గజని, అది మంచి హ్యాబిట్, అది మర్చిపోయి మళ్ళీ వాళ్ళు డేని నవ్వుతూ స్టార్ట్ చేయటం అదంతా. నీతి గారు దీన్ని బట్టి ఏమర్థమైంది, నోరుంది కదా అని పాడేసుకోకు, ఎంత కోపం వచ్చినా దిగుకొని ఈ షోకి ఏం కావాలో అది ఇవ్వు, సరేనా, ఓకేనమ్మా, మాటలు దొరలకు. నటరాజు మాస్టర్ గారిని నీతి గారు 2.2 అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో నీతి గారు అలా లేరు. నటరాజు మాస్టర్ గారు గట్టిగానే వేసుకుంటున్నారు, మరి ఆవిడ గమనిస్తున్నారో తెలియట్లేదు, కానీ స్టార్టింగ్ కొంచెం ఇదిగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు పూర్తిగా నటరాజు మాస్టర్ గారిని డామినేట్ చేస్తారు. బాగుంది, ఆవిడ అనుకున్నది ఆవిడ చెప్పగలుగుతున్నారు, అలాగే ఉండాలి.
సో నోరు జారకూడదు. సో షోకి ఏం కాలేదు ఇవ్వు, ఎంత కోపం వచ్చినా ఏది వచ్చినా సరే ఛాలెంజెస్ గట్టిగా వెళ్ళాలి మనం, సరేనా? సో మన కోసం దీంతో తీసేయాలి. సో మనం అవ్వాల్సింది గోల్డెన్ కప్పులు మనం అవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్కరు 2 సార్లు అయిపోతున్నారు, మన ఎంతవరకు గోల్డెన్ కప్పులు అవ్వాలి, అవ్వలేదు అవ్వాలి అని చెప్పి. సో నువ్వు ఏది పడితే అది మాట్లాడకు, నోరు జారకు, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందని స్టార్ట్ చేశారు. సో ఎందుకంటే ఇప్పుడు ఏది ఉన్నా సరే తర్వాత రోజు మంచిగా మాట్లాడటం, మంచిగా కలిసిపోవడంతో అందరూ ఎలా గుర్తుంచుకున్నారు, మనం కోసం అలా చెప్పుకోవాలని సమ్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్లో తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు, ప్రేమ గురు, ఈఆర్ ప్రేమ గురు, ఐఎమ్ ఫైట్ గురు అన్నట్టు చెప్పారు కదా. ఇప్పుడు ప్రేమ గురు, మీతో రేపటి నుంచి ప్రేమతో ప్రేమిస్తా, ఉక్కిరి బిక్కిరి చేసేస్తాను ఆ ప్రేమతో మిమ్మల్ని, ఊపిరి ఆడినవను అన్న విధంగా చెప్తాడు. పక్క నుంచి సోనియా, ఇవాళ రాత్రి మొత్తం నిద్రపోయాడు ఆయన ఆ ప్రేమ గురి, రేపు వచ్చి ఏం చేస్తాడు ఏంటి అని చెప్పి కురిపిస్తాడు. మాస్టర్ మన ప్రేమ విత్తనాలు జల్లారు ఎప్పుడో స్టార్టింగ్లో, వాటిని మర్చిపోయి వాటి మీద నీళ్లు పోసి మొక్కల నుంచి చెట్లు తెప్పిస్తారు. అది రాత్రి వరకే, మళ్ళీ వదిలేసాక ఏమైతే తెలియదు. అది రాత్రికి ఉన్న ప్రజెంట్ భావన అది. నెక్స్ట్ అంజలి గారు, వాసంతి గారు, నెక్స్ట్ అంజలి గారు వాసంతి గారు కూర్చున్నారు. సిద్ధు అండ్ పవన్ బెడ్ తీసుకొస్తున్నారు. సో ఒకే రూమ్లో వాళ్ళు అంజలి గారు, వాసంతి గారు, సోనియా పడుకుందాం అనుకున్నారు. నాకు తెలిసి సిద్ధు, పవన్, కళ్యాణం. సో వీళ్ళు ఫస్ట్ నుంచి ఒక గ్రూపు, కైండ్ ఆఫ్ ఏ గ్రూపు, కంప్లీట్ గ్రూప్ కదా కానీ గ్రూపు, వీళ్ళు కొంచెం క్లోజ్ ఉన్నారు. మధ్యలో బయటల వారిని మళ్ళీ కలిసిపోతూ ఉన్నారు. సో ఒక రూమ్లో పడుకున్నారు. అదేంటి వాళ్ళు డామ్ రూమ్లో ఉండాలి కదా, డామ్ రూమ్లో ఉండాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏంటి అంటే, వచ్చారు సరదా ఫన్ పిక్నిక్ చేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ మనం పెద్ద గమనించాం. అంటిల్ అన్లెస్ ఎవరైనా రేస్ చేసే వరకు, పక్కన రేస్ చేయగానే కదా పాయింటే అని అనిపిస్తుంది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు అటు సైడ్ చూపించారు. నటరాజ్ మాస్టర్ గారు, నీతి గారు, జానుబానికి మనకి 5 మార్క్స్ తేడా జడ్జెస్ ఇచ్చిన దాంట్లో. అంటే జడ్జెస్ జానుబాని వాళ్ళకి 30 ఇచ్చారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. నటరాజ్ మాస్టర్ గారికి 30 + 5 ఎంటర్టైన్మెంట్కి ఇచ్చారు, 35 ఇచ్చారు. నీతి గారు అక్కడే నేను చాలా ఫీల్ అయ్యా, నిజంగా చెప్తున్నా. అంటే తిరిగి చేశారో తెలియదు కానీ ఎందుకు జానుబాను గారితో ఎందుకు కంపారిజను? వీళ్ళు కంపేర్ చేసి వాళ్ళ కోసం మాట్లాడుకొని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇది అసలు ఆ ఒపీనియన్ కూడా స్టేట్మెంట్ ఇది. ప్రతి దాంట్లోనూ వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు. దట్టు వీళ్ళ సైడ్ మిస్టేక్స్ ఉండటం వల్ల జనాలకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఏంద్రా వీళ్ళు ఎప్పుడు జానుబాను గారు అని, జనాలకంటే నాకు తెలిసినంతవరకు ఏంద్ర ఎప్పుడు జానుబాను గారి కోసం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పి వాళ్ళ సైడ్ సింపతి అనేది వచ్చేస్తుంది. అటు సైడ్ చూస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక ట్రెండ్, కానీ వీళ్ళంత ఉండట్లా, వీళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. నటరాజ్ మాస్టర్ గారు, నీతి గారు ఉంటున్నారు, సమ్టైమ్స్ సిద్ధు, సోనియా, సమ్టైమ్స్ అంజలి అండ్ పవన్ గారు ఉంటున్నారు. సో ఎవరో ఒకరు ఉంటున్నారు వీళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు. అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ప్లస్ అవుతుంది వాళ్ళకి. ఇది బిగ్ బాస్ కాదు, ఇక్కడ 24/7 రాదు, మీకు అందరికీ తెలిసి వెళ్ళారు మీరు. అయినా మీరు అట్లా అక్కడ చూపించింది ఆ ఎడిటింగ్లో చాలా గిమిక్లు అంటే మీకు దబ్బడిపోతుంది. మీరు పెద్దగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. పైగా ఎందుకు కంపేర్ చేసుకోవాలని నాకు అర్థం కాల. పైగా మీ సైడ్ మిస్టేక్స్ ఉన్నాయి. మీరు గేమ్ గివప్ ఇచ్చేశారు. గివప్ ఇచ్చేసి మీకు 35, 50కి 35 ఇచ్చారు. మీకు 35 సెకండ్ ప్లేస్లో ఉన్న కళ్యాణ్ అండ్ వాసంతికి ఇచ్చారు 35, మళ్ళీ మీకు ఇచ్చారు. అది గేమ్ గివప్ ఇచ్చేసి కూర్చున్న మీకు, అదేమీ హైలైట్ చేయకుండా, చీటర్ అన్న మీకు అది కూడా హైలైట్ చేయకుండా సరిగ్గా, అయినా సరే మీరు కంపేర్ చేసుకొని మనకి ఇదవుతుందని చెప్పి. నటరాజ్ మాస్టర్ గారు నేను చాలా ఫీల్ అయ్యా. పేగులు తీసి వీణ వాయించిన ఎంటర్టైన్మెంట్కి వాల్యూ లేదు. మాస్టర్ గారికి అదే ఇది 24/7 కాదు, మీరు 10 జోకులు వేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న స్కోప్లో ఒక జోకే వస్తుంది బయటికి. అన్నన్ని షోలు చేశారు, మీకు ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత కంటెంట్ బయటకు వస్తుంది అన్నది గెస్ ఎలా పేరు అన్నది నాకు ఆశ్చర్యం వేస్తుంది. 1 అవర్ షోలో ఎంత చూపిస్తారు? ఒకవేళ 24/7 నడుస్తూ అంటే మీ కామెడీ మొత్తం వచ్చేది, మేము ఎంజాయ్ చేయటమో ఏదో చేసుకునే వాళ్ళం, దాంతో రాలేదు కదా. నీతి గారు, మనకి జనాల నుంచి ఓట్స్ కావాలి. మీరు ఇట్లా వెనక కూర్చొని వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకొని మాట్లాడుకుంటే, గేమ్ ఓడిపోయిన ప్రతిసారి ఎవరినో ఒకళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళని తిట్టేసి గేమ్ గెలిచిన ప్రతిసారి మీ తోపులు అనుకుంటే ఎట్లా వస్తాయి జనాల ఓట్లు? అఫ్కోర్స్ వస్తాయి, దానికి తగ్గ దారులు దానికి ఉన్నాయి, రహదారులు. ఆ రహదారులు వేసుకుంటే వస్తాయి, బట్ ప్రేమగా రావు. అది మీకు అది ఉంది. నీతు గారికి చాలా ఉంది, ఎట్లాగైనా ఇంప్రెస్ చేయాలి జనాల్ని, గేమ్స్ బలంగా ఆడాలి, మా పాప రావాలి, నటరాజ్ మాస్టర్ గారు ఎంటర్టైన్మెంట్ చేయగలరా, ఎంటర్టైన్మెంట్ చేయాలి, నేను హౌస్లో అందరినీ కవర్ చేయాలి, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, అన్నీ ఉన్నాయి. అవన్నీ వాళ్ళ మాటలో నాకు అర్థమవుతున్నాయి. మరి జనాలకు ఎంత అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది, కానీ వాళ్ళ ఎగ్జిక్యూషన్ కానీ ప్లానింగ్ కానీ ఫెయిల్ అయిపోతుంది, ట్రిగ్గర్ అయిపోతున్నారు. అది అవ్వకుండా చూసుకోవాలి కదా నటరాజ్ మాస్టర్ గారు. బట్ ఎక్కడ ఆయన తేడా ఉంది, వాళ్ళకి మనకి ఏంటి తేడా అని చెప్పి. నీతి గారేమో మన ఎంటర్టైన్మెంట్ మనం చేద్దాం, మన యాక్టివిటీస్లో మనం నిలబడదాం, మనం టాప్ 1, 2లో ఉండాలమ్మా ఎలాగైనా సరే అని చెప్తే నటరాజ్ మాస్టర్ గారు ఏం చేసినా లాస్ట్లో వాళ్ళు అని టీంలో జడ్జెస్ని అనబోతున్నారు. నీతి గారు అన్నే
అమ్మా నాకు కోపం తెప్పించుకు ప్లీజ్, నువ్వు ఏదో ఒకటి అంటావు ఇప్పుడు వాళ్ళని, అది టెలికాస్ట్ చేస్తారు, మళ్ళీ జడ్జెస్ వస్తారు, ఏందా నువ్వు మమ్మల్ని అన్నావు అంటారు, మళ్ళీ 5 కట్ అవుతాయి 10 కట్ అవుతాయి, అవసరమా మనకి? సో నాకు కోపం చెప్పి కనుక అసలు వదిలేసి అయింది అయిపోయింది, ఇప్పుడు ఎట్ట చేయాలి ఏం చేయాలని అలా చేద్దాం అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ అమీర్ గారు వాళ్ళని అభిమానిక వాళ్ళని చూపించారు, అభిమానిక గారు వాళ్ళని చూపించారు. మీరేం అనుకుంటే అభిమానిక గారు కూడా ఏం అనుకోరు అనుకుంటే అభి గారు అని పిలుస్తాను. అబ్బా మరి పెద్ద పేరు అయిపోయింది అభిమానిక గారు అంటే, అంత అభిమానం రావట్లా. అభి గారు క్యూట్ అండ్ స్వీట్గా ఉంది కదా, అభి గారు, అమీర్ గారు, అభి గారు, ఇలా అందరూ ఒకే దగ్గర పడుకోవచ్చు అంటే మనం కూడా ఏదో రూమ్లోకి వెళ్ళి పడుకునే వాళ్ళం కదా అని చెప్పి అమీర్ గారు పాయింట్ రైస్ చేశారు. అప్పుడు అమీర్ గారు రైస్ చేయను, పాయింటే కదా, ఇక్కడ ఎందుకు ఎవరి రూమ్లో వాళ్ళకి ఇచ్చారు పడుకోమనే కదా అంటే, అభి గారు ఏమంటారు, ఎందుకు పడుకోవటం అది రూల్ కాదు కదా అంటే, మరి మనకేనా రూల్స్ వీళ్ళకి అందరికి ఉండవు అంటే, ఎవరి రూల్స్ వాళ్ళు పాటించాలి, ఎవరి శిక్షలు వాళ్ళకి అమలు చేస్తారు. అలాగైతే నూకరాజు వాళ్ళు నూకరాజు గారు లాస్ట్ 3 వీక్స్ ఫస్ట్ 3 వీక్స్ ఇక్కడే పడుకున్నారు అనేది చెప్పారనమాట. ఒక 3 వీక్స్ ఇక్కడ కంటిన్యూస్గా పడుకున్నారని చెప్పి. మెయిన్ పాయింట్ ఏంటంటే రూల్, ఇక్కడ ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోవాలి కదా, రూల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అలా పడుకుంటారు, డామ్ రూమ్లో పడుకోవాలని రూల్ ఉంది కదా అన్నది అని పాయింట్, కరెక్ట్ పాయింట్. ఇది కనుక జడ్జెస్కి అవసరం, టీంకి అవసరం అనుకుంటే లాస్ట్లో రైస్ చేస్తారు, అవసరం లేదనుకుంటే రైస్ చేయరు, ప్రస్తుతంగా చూపించి వదిలేశారు. నెక్స్ట్ సేవకుల కోసం డిస్కషన్. ఇక్కడ సోనియా గారు మీరు ఎవరిని చేస్తారో మాకు తెలుసులే అంటే, నీతి గారు కూడా మీరు ఎవరిని చేస్తారో మాకు తెలుసులే అని, ఇక్కడ కూడా అగైన్ జానుబాని గారి కోసమే ఫ్రమ్ నీతి గారి సైడ్ ఇదే ప్రాబ్లం అవుతుంది. నాకు అర్థం అట్లా. మేబీ ఇప్పుడు వాళ్ళు కూడా టెలికాస్ట్ చూసుకొని అనవసరంగా మాట్లాడని చెప్పి వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు నాకు తెలిసి చూసుకుంటే. మీ పాత కక్షలు ఎవరితో తీసుకోవాలనుకుంటున్నారంటే, మీరు ఎవరనుకుంటున్నారంటే వీళ్ళు ఎవరనుకున్నారంటే, నాకు తెలిసి ఎవరైతే ఫస్ట్ కళ్యాణ్ వాసంతి అనుకున్నట్టున్నారు, దాని తర్వాత నటరాజ్ మాస్టర్ గారు చెప్తున్నారు ఎవరైతే సేవ చేయాలి అని అనుకోవటం లేదు వాళ్ళు అనుకుంటున్నారు. సో నీతి గారు నాకు తెలుసు అన్నారు, నీతి గారి దృష్టిలో జానుబాను గారు, సో నటరాజ్ మాస్టర్ గారి దృష్టిలో కూడా జానుబాను గారు. ఇంకెవరి కోసం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, మహేష్ అండ్ శాండ్రా కోసం ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారు, శాండ్రా గారి కోసమైనా కాళ్ళు నొక్కమంటే వెళ్ళిపోయారు అన్నట్టు. నెక్స్ట్ వెళ్ళి ఉదయం నుంచి భయపడిపోయి సోనియా అంటుంది ఆమె ఎందుకో ఉరికిపోయి పొద్దున్నే వెళ్ళి కాకాపడుతుంది అది అని చెప్పి. 2 పాయింట్లు ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుకున్నారు. కానీ మేజర్ పాయింట్ ఏంటంటే జానుబాని గారిని వెళ్ళి సేవకులు చేస్తారా లేదంటే చెయ్యండి చేసేయి అని చెప్పి సలహాలు ఇచ్చినట్టు ఏదైనా వాళ్ళ కోసం మాట్లాడుకున్నారు. అవసరమే లేదు, అది ఎంటైర్లీ వాళ్ళ థింగ్ వాళ్ళు చూసుకుంటారు. మీరు మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే, ఏంట్రా ఎప్పుడు చూస్తున్నా నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు రాత్రి పడుకునే ముందు జానుబాను, ఉదయం లేచాక జానుబాను, మధ్యాహ్నం జానుబాను, వీకెండ్ వచ్చాక జానుబాను తప్పితే ఇంకేం లేదా అని అనిపిస్తుంది. అది ప్రాబ్లం. ఈ 1 hour ఎడిటింగ్ షోతో అదే ప్రాబ్లం. వాళ్ళు నచ్చినట్టు ఎడిటింగ్ చేస్తే మీరు ఎప్పుడు జానుబానుగా నామస్మరణ చేస్తుంటే అనిపిస్తుంది. కానీ మీరు పేగులు తీసి రావణాసుడు శివుడిని ఇంప్రెస్ చేయడానికి వాయించిన ఆ వాయింపు ఏదైతే ఉందో అది రాదు. నటరాజ్ మాస్టర్ గారితో 10 నిమిషాలు వేద్దాం అని ఫిక్స్ అయ్యారనుకోండి, ప్రతి జంటకు 10 నిమిషాలు వేద్దాం ఫిక్స్ అయ్యారనుకోండి, ఆ 10 నిమిషాల్లో ఇట్లా జాన్బాన్ అన్నవి ఒక 6-2 నిమిషాలు వేసేస్తారు. అంటే అది మనకు 1 hour షోని మనకు తెలుసు కాబట్టి వెళ్ళే ముందు ఇది మనం కంట్రోల్ చేసుకుని ఆ పేగులు తీసి వీణ వాయించేది ఎక్కువ వాయిస్తామంటే ఆ 10 నిమిషాల్లో 7-8 నిమిషాలు అది వస్తుంది. అది సంగతి. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంటుంది కదా, మీ చేతిలో ఉండదు. ఇంక ఎడిటింగ్ అంతా వాళ్ళ చేతిలో ఉండదు. వాళ్ళు నచ్చింది వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు. ఎక్కువ నెగిటివ్ కంటెంట్ కావాలనే చూస్తారు, పాజిటివ్ కంటెంట్ కోసం ఎందుకు చూస్తారు. నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పక్కన అంజలి గారు చెప్తున్నారు 3 వీక్స్ కంప్లీట్ చేసిన మ్యాన్షన్లో ఒక్కసారి అంటే ఓకే, అదృష్టం 3 సార్లు ఆడే ఫైనల్ బ్యాటిల్ దాకా వెళ్ళొచ్చు అని. అంటే వాళ్ళకి 3 వీక్స్ అయినాయి, మనకి 6 వీక్స్ అయినాయి. అంటే ఒక్కొక్క రోజు 2 ఎపిసోడ్లు చెప్పాను కదా అంత ముందు అలా అనమాట. అంజలి గారు లేదు కళ్యాణ్ మేము మిడిల్లోనే ఉన్నాం, కిందకి ఎప్పుడు రాలా అంటే, అంజలి గారు ఏం చెప్తారంటే బాటమ్ 2లో మేము ఎప్పుడు రాలా, ఎప్పుడు మిడిల్లోనే ఉన్నాం. ఒకసారి 4th ప్లేస్లో ఉన్నా కూడా పడిపోయాం కిందకి. మీకు గుర్తూనే ఉంటుంది ఒక ఎపిసోడ్, జడ్జెస్ కావాలని మాకు తగ్గించేశారు బాండ్ క్రెడిట్స్, సో దట్ మేము బాటంలోకి రావాలి, టీఆర్పీ కోసం తగ్గించారని చెప్పి. అది పోయినసారి ఎలాగైనా వచ్చింది. సో 3వ ఛాన్స్ వచ్చింది. ఈసారి ఫస్ట్ టైం అంటే పోయినసారి టాస్క్లు పెట్టినప్పుడు 3 టాస్క్లు చెప్పినప్పుడు 3వసారి గెలిచి చట్టౌట్ వచ్చాం. ఈసారి ఫస్ట్ టైం ఎలాగా అంటే ఫస్ట్ దాంట్లో పోవటం నాకౌట్ అయిపోవటం, ఇంకా అసలు పాయింట్స్ రాలేదు కాబట్టి ఇంకా తేరుకోవడానికి లేదు, ఇంకా బాటంలో పడి అక్కడ బాటంలోనే ఉన్నాం అని చెప్పారన్నమాట. నెక్స్ట్ అంజలి గారు, నేనైతే జానుబానుతో మాట్లాడాలనుకోవటం లేదు, ఎందుకంటే వీళ్ళు నిన్న డిస్కషన్ జరిగింది అంటే ఇది ఓకే, ఎందుకంటే నిన్న వాళ్ళు మాట అన్నారు, నిన్న డిస్కషన్ జరిగింది కాబట్టి వీళ్ళు ఇంకా తప్పదు వీళ్ళు మాట్లాడుకోవటంలో. బట్ స్టిల్ ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు 2 సార్లు వీళ్ళు 2 సార్లు మాట్లాడుకునే బట్టికి జనాలు ఏంట్రా ఎప్పుడు చూసినా జానుబాను అనుకుంటున్నారు అని అనిపిస్తుంది. అవునా కదా, కరెక్టే కదా ఏమా. నేనైతే జానుబానుతో అసలు మాట్లాడుకోవట్లేదంటే పవన్ గారు పక్క నుంచి స్టేట్మెంట్స్ పాస్ చేయక అన్నారు. ఇక్కడ అంజలి గారు మరి వాళ్ళు పాస్ చేసిన దానికి నీ గురించి అయితే తెలుస్తుంది, బాధ అనిపించేది, ఇప్పుడు అదే నిజమని వెళ్తుంది కదా అంటే ఆవిడ కదా అన్నారు. ఏంటి అంజలి అక్కని చేసి పవన్లా భయపడుతున్నావు అంటే, పవన్కి ఏదో సింపతి కార్డు, అంజలి గారు అంటే ఏంటి ఆవిడేదో వేస్తుంది గయ్యాలి అన్నట్టు అలా ప్రొజెక్ట్ అవుతుంది కదా. మరి ఆవిడకి బాగా వేస్తుంది, ఆబ్వియస్గా వేస్తుంది, ఎవరికైనా వేస్తుంది ఆ ప్లేస్లో ఉంటే.
సో నిన్నంటే తెలిసిద్ది, ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్ పాస్ చేయకు అంటే ఆయన ఏదంటే తెలిసిద్ది అన్నట్టు చెప్తారన్నమాట. అంతే కదా, ఆయన అన్న పవన్ గారు ఏమైనా ఫీల్ అవ్వకపోవచ్చు కానీ బట్ అనిపిస్తుంది ఎవరికి ఒకరికి ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది మనకు నా గురించి నన్ను ఇట్లా బ్యాడ్గా ప్రొవైడ్ చేస్తున్నారని మాట అంటారు. అందరూ అనుకుంటారు కదా, అంటే 9 crore పీపుల్ చూస్తున్నారు ఇది అని చెప్పి. దాని తర్వాత పక్కన మహేష్ అన్న కరసాం చేస్తున్నాడు. నాకైతే భలే మేము వచ్చిందమ్మా, మేము వేద్దాం అనుకున్నా మళ్ళీ జనాలు హైట్ అవుతారండి ఇలా అబ్దేకో మేరా రౌడీయిజం అని చెప్పి బ్రహ్మానందం గారు వేద్దాం అనుకున్నా. పక్క నుంచి మళ్ళీ అభి గారు కూడా వెళ్తారు నాకు నేర్పించని చెప్పి, మే నై జాంగి మే దేకుంగి అని వేద్దాం అనుకున్నా. మళ్ళీ ఎందుకులే ఎవరు మనోభావాలు, ఇప్పుడు ఒక రీల్ కోసం నేను ఆల్దిగలితే మనోభావాలు దెబ్బతీయటో అది ఫన్నీగా తీసుకోపోతే మళ్ళీ ఎందుకు అని చెప్పి వదిలేసా. అంటే బాగుంది కదా, మీ జాగి మీ దేకుంగి అని చెప్పి నాకు నేర్పించండి అంటారు ఆవిడ. నెక్స్ట్ పీజీ గారు పిలిచారు. పీజీ గారు అంటే మన ప్రేమ గురు గారు అనమాట. పిలిచి నోకరాజు కంగ్రాచులేషన్స్, సేవకులకి ఎవరిని ఎంచుకుంటారు ఇండిపెండెంట్. దానికి ముందు ఆయన ఏదో భాషను చెప్తారు, ఏదో బాగా ఏదో చెప్పారు కవిత లాంటిది చెప్పి మీరు బ్యాలెన్స్ బాగా చేశారు డామ్ డీమ్ డిస్క్ అని చెప్పేసి. సో నోకరాజు కంగ్రాచులేషన్, నోకరాజు అండ్ ఆశయ గారికి కంగ్రాచులేషన్స్. సేవకులకి ఎవరు ఉంటారు ఏంటి అని చెప్పి డిసైడ్ చేసుకోమన్నారు. వీళ్ళు ఆల్రెడీ డిసైడ్, ఇది మనసులో పేరు ఉంది. ఇది మాత్రం షాకింగ్ నేమే, నేను షాక్ అయ్యా, షాక్ లాగానే నాకు కూడా. సో నోకరాజు గారు ఏం చెప్పారంటే రాజ్యం ప్రేమరాజ్యం, ఈసారి మన రాజ్యం ప్రేమరాజ్యం, అందరూ ప్రేమతో కనపడాలి అని చెప్పారు. అంజలి గారు ఇక్కడ ఏదో సెటైర్ వేశారు. సెటైర్ వేస్తే నోకరాజు గారు, రాజుగారు మాట్లాడితే ఎదురు మాట్లాడతావా, సో నువ్వు వేసారు ఎదురు మాట్లాడితే పవన్ అన్న ఎండలో దుచ్చబెడతా, పవన్ అన్న చేత గుంజీలు తీస్తా అన్నారు. అదే ఇదేదో బాగుందయ్యా, వాళ్ళు ఎవరేదో అంటాం ఏంటి, లెక్చరర్ వచ్చి సారీ చెప్పడం ఏంటి అన్నట్టు ఆవిడ అంటాం ఏంటి, నేను వెళ్ళి ఎండలో నుంచోవడం ఏంటి, గుంజీలు తీయటం ఏంటి అని చెప్పిన ఆవిడ నోటిని నువ్వు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీదే. ఇక్కడ అంజలి గారు కొంచెం ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు, ఏంట్రా బాబు అందరూ నన్నే అంటున్నారు, నా నోరేదో పెద్దదిలాగా మాట్లాడిన అసలు ఈ షోలో అసలు మాట్లాడినారు కానీ తర్వాత నవ్వేస్తాను అన్నీ. పెట్టే బాధ్యత నీదే, ఎప్పటి నుంచి నువ్వు మాట్లాడాలి, నువ్వు పెత్తనం చేయాలి. అలాగే అప్పుడు అవి నవ్వొచ్చేసింది, పెత్తనం నేను సిద్ధమే చేయమను అన్నట్టు. సో నీ ముందు ఆవిడ ఎట్లా ఉండాలి అంటే తల దించుకొని ఉండాలి, నేను అది చూడాలి. సో నువ్వు ఆవిడని డామినేట్ చేయాలి, ఆవిడ తల దించాలి, నేను అది చూడాలి, అది అని చెప్పి ఆయన. దాని తర్వాత సేవకుల గురించి వచ్చింది. సేవకులు ఎవరు ఏంటంటే సేవకులు ఫిక్స్ అయ్యాం మేము. లాస్ట్ టైం రంగయ్య రంగమ్మ ఉన్నారు కాబట్టి ఈసారి మేము బుల్లోడు బుల్లమ్మ రాబోతున్నారు అనగానే అంజలి గారు ఏమో అటు చూస్తున్నారు సైడ్కి. జాను భార్యం చేస్తాడా లేదంటే వాసంతి కళ్యాణ్ చేస్తాడా, నోకరాజు ఏం ఆలోచిస్తూ ఉంటాడని చెప్పి అంజలి గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈయనేం చేశాడు, అంజలి ఎక్క అండి పవన్ అన్నారు. అనగానే వాళ్ళకి ఫ్యూజ్ ఎగిరిపోయింది. అంజలి రే దుర్మార్గుడా ఎన్ని రోజులు పగ తీర్చుకుంటున్నారా అన్నట్టు ఆవిడ ఎక్స్ప్రెషన్ పెట్టారు అనమాట. నోకరాజు అంటే ఏం లేదు, ఫ్యూ వీక్స్ నుంచి మీరు బాటమ్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి బట్ పైకి నవ్వుతూ ఉన్నా ఆ బాధ కళ్ళల్లో కనిపిస్తుంది. సరేనా, ఎట్లాగో బాధలో ఉన్నారు కాబట్టి ఇది కూడా చేసేయండి, ఇదే బాధలో అయిపోతుంది అన్నట్టుంది. బాధలో ఉన్న వాళ్ళని అలాగే రాజురాజులు చేస్తాం, ఆ సేవకులు చేస్తాం. ఆల్రెడీ బాధలో ఉన్న వాళ్ళు సేవకులు చేస్తే ఆ బాధలో నుంచి ఆనందం పొంగిద్దా, నాకు అర్థం కాల. అసలు ఎండిపోయి చెరివేలేదు అంటే అక్కడ ఎవడో బావి తెవ్వాడంట, అట్లా ఉంది పరిస్థితి. బాధలో ఉన్నవారా అంటే ఎలాగో బాధలో ఉన్నారు, పనులు చేసేటంటే ఏం చేస్తారు పాపం, నాకు అర్థం కాలేదు. మధ్యలో సామెతోటి చెప్పించి రాసుగా భలే వచ్చింది అది. ఏంటో మధ్య కొద్దిగా టాలెంట్ పెరిగిపోతూ ఉంటుంది, గుర్తించట్లా కొంతమంది. ఈ వీక్ అందరితో మింగిల్ అవుతూ టాప్కి రావాలి సో అని చెప్పాడు, ఓ మాట చెప్పాడు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏం తెలుసా, నిన్ను పని మనిషిగా చూడాలి అంట అంజలి గారిని. అంజలి గారికి అర్థమైపోయింది. ఆవిడ జేబులో చేతులు పెట్టుకొని బయటికి వెళ్ళాక నీకు ఇంగ పెట్టిన వాళ్ళు గొద్దపోతున్నా పేరు అంజలినే కాదు అని చెప్పి లోపల జేజమ్మ లాంటి సమాధానం చేసుకొని ఉంటారు, ఏంది ఎంత చేస్తాడని చెప్పి. సో మీరు ఇంకా ఎక్కువగా మీరుంటే ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది. సో మీరుంటే మనం కలిసి వాళ్ళు చేసిన దానికన్నా సిద్ధు సోని నటరాజ్ మాస్టర్ గారి పేగలు తీసి వాయించిన దానికన్నా మనం పేగలు కోసి వాయించేద్దాం అన్నట్టు, మనం ఇంకా పిచ్చెక్కిచ్చేద్దాం అన్నట్టు ఈయన ప్లాన్. నేను ఉన్నప్పుడు జోబులో చేతులు పెట్టకూడదు, అంజలి గారి చేతులు పెట్టుకొని స్టైల్ గురించి అనమాట, చేతులు పెట్టకూడదు, తీసేయండి. అలాగే ఆయన లేచి అందరూ ఉదయం లెంగానే అంటారు, రాజుగారి దగ్గరికి వచ్చి రాగానే ప్రతి ఒక్క కప్పులు వచ్చి సలాం కొట్టాలంట, ఆదాబస్సే వీళ్ళకి. అలాగే ఒకటి అనాలంట, రాజ్యంలో రాజుగారి అందానికి తిరిగిలేదు, రాణిగారి తెలివికి ఎదురులేదు అని చెప్పి. సో అందరి చేత చేయించాలి అని చెప్పి. నెక్స్ట్ ఒక్కో జంట ఒక్కొక్క రోజు ఒకళ్ళేమో ఒక అబ్బాయిలాగా, అమ్మాయేమో అబ్బాయిలాగా, అబ్బాయేమో అమ్మాయిలా రెడీ అవ్వాలంటే ఇది బాగాలేదు అసలు, ఎందుకు రెడీ అవ్వాలి, పని పాట లేదనిపించింది నాకైతే. సో నేను కనిపించగానే డైలీ డ్యూటీ అంజలి గారికి పవన్ గారికి అని చెప్పి నవ్వుతూ దండం పెట్టాలని చెప్పి కనిపించిన ప్రతిసారి అంటే ప్రతిసారి ఇంకా మరి మామూలుగా ఉండదు మన ఎంటర్టైన్మెంట్ అన్నట్టు. మీరు ఎన్నిసార్లు చేసినా సరే ఒకసారి కూడా రాదు నాకు తెలిసి, మ్యాక్సిమం ఒకసారి వస్తుందేమోనండి. మంత్రిగా మళ్ళీ రంగయ్య గారిని పెట్టారు. దాని తర్వాత అప్పటికి మళ్ళీ జోబులో అంజలి గారి చేతులు పెట్టుకుంటే రంగయ్య గారు ఒప్పుకోకపోతే 5 గుంజీలు అంజలి గారి చేత 5 గుంజీలు తీర్చారయ్యా, చూడండి మరి. నెక్స్ట్ దాని తర్వాత రూమ్స్ షిఫ్ట్ అవ్వండి అని చెప్పి అక్కడ డిస్ప్లేలో లీటర్ బోర్డు వచ్చినాయి, దాని ప్రకారం షిఫ్ట్ అవ్వండి అంటే బాటంలో ఎవరున్నారంటే బాన్జాన్ 5th ప్లేస్,
నటరాజ్ మాస్టర్ అండ్ జానీ గారు 5th ప్లేస్. నాకు షీమికి వాళ్ళు వస్తుంది జానీ అని చెప్పి, భాను గారు జానీ గారు సారీ, వాళ్ళు 5th ప్లేస్. నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు 5th ప్లేస్. 6th అంజలి అండ్ పవన్ గారా, అంజలి అండ్ పవన్ గారు, ఇంకోలా సిద్ధు సోనియా ఒకళ్ళు, అంజలి అండ్ పవన్ గారు ఒకళ్ళు. ఇప్పుడు టై అయింది. బాటమ్ 3లో 2 ప్లేస్, ఒక ప్లేస్ కోసం టై అయింది. టై అయితే జనరల్గా ఇంతకుముందు ఏం చేశారు, అక్కడ ఉన్న గోల్డెన్ కప్లు వాసంతి గారికి అనుకుంటా, వాసంతి గారికి కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇచ్చారు, మీరు టై బ్రేక్ చేయాలి, ఎవరని చెప్తే అప్పీల్ చేసుకోండి, ఎవరి ఇష్టం అన్నట్టు. ఈసారి వీళ్ళు తీసుకొని మీరు అప్పీల్ చేయండి, ఎవరికి డామ్ రూమ్ కావాలి, ఎవరికి రూమ్ కావాలి అప్పీల్ చేయండి అంటే నటరాజ్ మాస్టర్ గారు ఓసిడి ప్రాబ్లం ఉంది నీతు గారికి, సో అలాగే సామాన్లు ఎక్కువ ఉన్నాయంటే, భాను గారేమో 3rd వీక్లో మాకు రూమ్ వచ్చినా కూడా మేము డామ్ రూమ్లోనే ఉన్నాం, ఎందుకంటే అప్పుడు వాళ్ళది జరిగింది కదా, టాస్క్ అది జరిగింది, పైగా మేము 3 వారాలు డామ్ రూమ్లో ఉన్నాం కాబట్టి ఆ వారం నటరాజ్ మాస్టర్ గారు ఇక్కడ ఉండాలి డామ్ రూమ్లో, పైగా వాళ్ళు మామూలు రూమ్లో ఉన్నారు కాబట్టి అంటే నీతు గారు చెప్తుంటే ఉండు లెట్ హిమ్ ఫినిష్ మే దేకులుగా అన్నట్టు ఆయన సైకిల్ చేశారన్నమాట. తర్వాత వీళ్ళు వెళ్ళి పక్కకి వీళ్ళు డిస్కస్ చేసుకుంటే పీజీ ప్రేమగురి గారు అనౌన్స్ చేశారు, రూమ్కి సంబంధించిన డెసిషన్ తీసుకునే హక్కు మీకు లేదు అని. అదే మన ఉంది కదా, ఇప్పుడు ఎందుకు లేదు, ఏందో వీళ్ళు ఎపిసోడ్గా రూల్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు, మనం ఏం చేయలేం. సో బాటమ్ 3 డామ్ రూమ్లో మాత్రమే ఉండాలని. బాటమ్ 3లో ఇప్పుడు ఎవరు బాటమ్ 3 అనేది ఎలా డిసైడ్ చేస్తారు నాకు అర్థం కాల. జాన్ బాన్ గారిని పైన పెట్టారు, నటరాజ్ మాస్టర్ గారిని కింద పెట్టారు. నాకు అనిపించింది ఏంటంటే జడ్జెస్ బాండ్ క్రెడిట్స్ కన్నా కూడా వీళ్ళు గేమ్స్లో సంపాదించిన బాండ్ క్రెడిట్స్ ఎక్కువేమో, వాటికి వాల్యూ ఎక్కువేమో, సో దాని ప్రకారం వాళ్ళు పైన పెట్టారు వీళ్ళు కింద పెట్టారేమో అనిపించింది. లేదంటే మరి నలుగురిని టై అయింది కాబట్టి నలుగురిని డామ్ రూమ్లో ఉండమన్నారా అంటే అక్కడ ఉన్న 6 బిడ్లేనే, మరి గొడవ పడండి అని పెట్టుంటే మనకేం తెలియదు. కానీ అక్కడ ఏం అనలేదు కాబట్టి అందరూ ఉన్నారు. డిస్ప్లేలో ఏదైతే స్క్రీన్లో ఉందో లాస్ట్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళే, అంటే సిద్ధ్ అండ్ సోనియా, అంజలి అండ్ పవన్ గారు, నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు, నీతి గారు, అంతే. ఇక్కడ ఒక మంచి డిస్కషన్ జరిగింది. నీతి గారు నీ కన్నింగ్ బుద్ధి తీసుకురావడానికే ఇలా బిహేవ్ చేస్తాడు ఆయన, అంటే పీజీ గారు ఎవరైతే ప్రాంకుర్ అయినా నీ కన్నింగ్ బుద్ధి పెట్టించారు. నటరాజ్ మాస్టర్ గారు మీరు కన్నింగ్ అన్నారు, మీకు అర్థమైందో లేదో, కన్నింగ్ బుద్ధి ఏదైనా సరే అనేసారు మీరు, నీతి గారు అనేసారు. ఇది వెంటనే నటరాజ్ మాస్టర్ గారు నన్ను నోరు జారొద్దని చెప్పి నువ్వు నోరు జారుతున్నావు, నీకు అర్థమవుతుందా నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి, దానికి నీతి గారు నువ్వు నోరు జారావు కాబట్టే అంత కష్టపడ్డా కూడా ఇక్కడికి వచ్చావు, మళ్ళీ నువ్వు చీటర్ని అంటాం వల్ల ఇది అంతా జరిగింది అని చెప్పి ఆవిడ సరిపోయింది. నీతి గారు మాత్రం ఆ 2 నేను ఈరోజు నటరాజ్ మాస్టర్ 2 వాడి దగ్గర నుంచి మాత్రం నెక్స్ట్ చూసుకోవట్లా ముందే కనుక నటరాజ్ మాస్టర్ గారు అంటే ఇంతకుముందు ఏదో మాస్టర్ అంటే కానీ అనిపించేది, నాట్ లిటరల్లీ అనిపించేది, కానీ ఇప్పుడు ఎవర్రా మాస్టర్ అన్నట్టు అనిపిస్తుంది. అని వెళ్ళిపోయారు ఆ మోడ్లోకి. ఆవిడ ఇప్పుడు అర్జునుడిలా ఉన్నారబ్బా, నీకేం కనిపిస్తుంది అంటే నాకు కన్నే కనిపిస్తుంది అంటే నాకు ఆ గోల్డెన్ కప్పులే కనిపిస్తుంది. నాట్ అగైన్ ఆ లగ్జరీస్ కోసం కాదు, ఆ ఫస్ట్ కొట్టాలి, పాప రావాలా ఫస్ట్ కొట్టాలి, అది ఫస్ట్ కొట్టాలి ముందు అన్నట్టు. అది దానికి ఇప్పుడు ఎవరు అడ్డం వచ్చినా అది మాస్టర్ అయినా కూడా ఆవిడ ఒప్పుకునే స్థితిలో లేరు, అది కనిపిస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది క్లియర్గా. ఏమండి మీకు అర్థమవుతుందా, మీరు నన్ను మాట్లాడి నోరు జారుతుంది, మీరు నోరు జారుతున్నారు నీతి గారు అన్నట్టు నటరాజ్ మాస్టర్ గారు చెప్తారు సార్. ఆవిడ లాగట్లా నువ్వు అలా చేయటం వల్ల అంత కష్టపడకుండా ఇక్కడికి వచ్చావని చెప్పి భలే ఫన్నీగా అనిపించింది. మాస్టర్ కన్నింగా అంటే నోరు జారిపోతూ ఉంటారు, కానీ ఎవరైనా వచ్చింది నీతి గారు అనకూడదు కదా. నెక్స్ట్ నీతి గారు వెళ్ళిపోయారు. నీతి గారు ఇప్పుడైతే వెళ్ళిపోయారు, ఇంక నటరాజ్ మాస్టర్ గారు ఇంకా కెమెరాలు అయిపోయినాయని చెప్పి కెమెరా తిరిగారు. మీకు ఎంటర్టైన్మెంట్ వద్దంటే నేను చేయను, మీకు వద్దు కదా, మీకు ఎంటర్టైన్మెంట్కి అసలు వాల్యూనే లేదు, గేమ్స్కే ఉంది. యాక్చువల్గా మాస్టర్ గేమ్స్కే ఉంది, బయటంతా గేమ్సే చూపిస్తున్నారు, గేమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎంటర్టైన్మెంట్ చూపించడానికి అసలు స్కోప్ ఉండట్లేదు నాకు తెలిసి. ఎవరిని ఎలా వాడుకోవాలో కూడా మీకు తెలియడం లేదు మీకు. అని మాస్టర్ నిజం చెప్పండి మళ్ళీ అన్నమాట, వాళ్ళకి ఎట్టా తెలుస్తుంది ఎలా వాడుకోవాలి మిమ్మల్ని అని చెప్పి. మీరు ఒక యాంగిల్ చూపించారా, మీరు 4-5 చూపించారు, ఆ 4-5లో వాళ్ళు కూడా మీరు ఒకటి ఇంకో 2 ఏళ్ళు ఇచ్చి 1 ఏళ్ళు పట్టుకోమంటే ఏదో ఒకటి వెళ్తుంది. మీరు 5 ఏళ్ళు ఇచ్చారు వాళ్ళకి కూడా కన్ఫ్యూజింగ్ ఉంది. నటరాజ్ మాస్టర్ ది ఎంటర్టైనర్, నటరాజ్ మాస్టర్ ది యాంగ్రీ యంగ్ మ్యాన్, నటరాజ్ మాస్టర్ ది టాస్క్ మాస్టర్, నటరాజ్ మాస్టర్ ది కొరియోగ్రాఫర్, నటరాజ్ మాస్టర్ ది హస్బెండ్, ఇలా 5-6 ఇచ్చేసారు వాళ్ళకి ఫింగర్స్. ఏం పట్టుకుంటారు వాళ్ళు మాత్రం, పిల్లలు వాళ్ళు కూడా అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఇది చేస్తుంది, కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. 5 మార్క్స్ ఎంటర్టైన్మెంట్గా 1 వీక్ చేస్తే అక్కడ వచ్చింది 60 ఇక్కడ వచ్చింది 60 అని అంత కష్టపడితే అది ఆలోచిస్తే ఎంతసేపు జానుబాన్తో కంపేర్ చేసుకొని వాళ్ళకి 30 ఇచ్చి మాకు 35 ఇచ్చారని నేను అనుకుంటున్నారు, కానీ కళ్యాణ్ వాసంతికి 35 ఇచ్చి మాకు 35 ఇచ్చారని మాత్రం అనుకోవట్లా. అసలు ఆ యాంగిలే లేదు, అసలు పాజిటివ్ యాంగిల్, నెగిటివ్ యాంగిలే ఉంది. వాళ్ళ గేమ్ తప్ప ఏం ఆడారు, రియల్ కప్పులు అంటే అగైన్ జానుబాని గారి కోసం. ఇట్లా మీరు ఉన్న 10 గంటలో వాళ్ళ 10 నిమిషాలు చూపించి మిమ్మల్ని అందరినీ 40 నిమిషాలు చూపిస్తే మీ 40 నిమిషాల్లో మళ్ళీ వాళ్ళ కోసం 40 సార్లు అనుకుంటే ఎట్టా చెప్పండి, మీరే చెప్పండి. బయటకు వచ్చి చూసుకున్నాక మీకు అనిపించాలి, నేను అంటాం కాదు. చూసుకుంటే
వాళ్ళకి ఏం తప్ప ఏమాడారు రియల్ కప్పులు అంట. ఏదో ఒకటి నన్ను చేయందే మీకు నిద్ర రాదు, నన్ను కెలకాల్సిందే మీరు, నా చేత అనిపించుకోవాల్సిందే మీరు అన్నట్టు. ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియటం లేదు. లెట్స్ సీ, బయటికి వెళ్ళి తెలిసిద్ది. ఈసారి నన్ను వాడుకుంటే చెప్తా మీ పని. వాళ్ళు మిమ్మల్ని వాడుకునేది, మీరు ఎక్కడ లేదో అంటారని వాళ్ళు భయపడి వస్తున్నారు. నాకు అది అనిపిస్తుంది బయట నుంచి చూసి, నటరాజ్ మాస్టర్ గారు ఎప్పుడు ఏం చేస్తారు, నటరాజ్ మాస్టర్ గారు ఏమంటే మళ్ళీ ఆయన ఏం చేస్తారని చెప్పి వాళ్ళు భయపడతారంటే నాకు అనిపిస్తుంది. వాళ్ళు భయపడిపోయి జడ్జెస్ భయపెట్టేసి అందరినీ సైలెంట్ చేసేస్తారనిపిస్తుంది నాకైతే. నీతు మాస్టర్ గారు ఏమో డామ్ రూమ్లో కూర్చొని అందరితో మాట్లాడే ఇష్టం, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే వాష్రూమ్ బట్టలు మార్చుకోవడం అన్నీ ఇబ్బంది కదా, దాని గురించి చెప్తున్నారు. నటరాజ్ మాస్టర్ కెమెరాలు చూసి కానివ్వండి మీది టైము, నేను బయటకు వచ్చాక ఉంటుందిరా ఒక్కొక్కడికి కెమెరాకి సమాధానం చెప్తారా అన్నట్టు ఉంది. నెక్స్ట్ కళ్యాణ్ అండి వాసంతి గారు ఇద్దరు కూర్చున్నారు. వీళ్ళతో కూడా అబ్దేకో మేరా ఒడియూసం అన్నట్టు వీళ్ళ డిస్కషన్ కూడా. కళ్యాణ్ గారు, ఒకటి వింటా అంటే చెప్తా, నీకు వద్దులే చెప్తా ఆ రేంజ్ డిస్కషన్ అనమాట. చెప్తా నీకు, నువ్వు డిబేట్ పెడతావు, అందుకే నేను చెప్పను, బట్ చెప్పాలనుకుంటున్నా, కానీ 3-4 రోజులు చెప్పాలనుకుంటున్నా కానీ భయం వేస్తుంది నాకు అని చెప్పి. మనం వీక్, ఈ వీకే కాదు ప్రతి వీక్ మనం వీక్. నేను స్టైల్ అను, మనం వీక్, మనం నిజంగానే వీక్, మనం స్ట్రాంగ్ కాదు. మనలో లూప్ గోల్స్ చాలా ఉన్నాయి, అవి నాకు అర్థమవుతున్నాయి, సరేనా? అది మనం ఓవర్కమ్ చేయాలి, సీరియస్గా ఆలోచించాలి. ఆ రోజు నోకరాజ్ గెలవడానికి రీజన్ ఏంటి, మనం ఓడిపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పి నాకు నేను క్వశ్చన్ చేసుకున్నాను. ఎస్, నువ్వు వింటుంది రైటే, నేనే ఇది మధ్యలో నేను యాడ్ చేశాను అనమాట, సరేనా? జస్ట్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. మనం టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆడుతున్నాం, కానీ మన ముందున్న నోకరాజు వాళ్ళు టఫ్ ప్లేయర్ 5 minutes 20 seconds కంప్లీట్ చేశాడు. ఇది నేను ఎనాలిసిస్ చెప్తున్నా, ఓకేనా అని చెప్పి చాలా సీరియస్ స్టోరీ అంతా చెప్తే వాసంతి గారు నాకు తెగ నవ్వొచ్చింది. అదంతా ఓకే, కానీ స్టార్టింగ్లో నేనంటే ఏదో భయం అన్న ఏంటి చెప్పారు. నాకు అరే కళ్యాణి చూస్తే రేపు అంత గొప్పగా ఎనాలిసిస్ చేసి ఏదో ఎనాలిసిస్ చేసాడు పిల్లాడు, చేసేది చెప్దాం అనుకుంటే స్టార్టింగ్లో ఏమో చూసారు, అక్కడ ఆగిపోయారు ఆవిడ. స్టార్టింగ్ తర్వాత ఇదంతా రామకోటి మొత్తం రాసిన తర్వాత రామకోటి అంతా వదిలేసి స్టార్టింగ్లో నువ్వు ఏదో పెన్ను సరిగ్గా రాయలేదన్నది సార్, ఏంటి చెప్పానండి. స్టార్టింగ్ అంటే భయం అన్నది సార్, అదేంటి చెప్పు మళ్ళీ, ఏంటి భయం అంటున్నావు, ఎందుకు భయం వస్తుంది? ఆడియన్స్కి అసలు నువ్వేం పోర్ట్రే చేస్తున్నావు, ఏదో నాకు భయపడుతున్నావనా? మేడం మీ ఇద్దరు వీడియో కంటెస్టెంట్లు కాదు, మీ ఇద్దరు ఒక పేరు. ఆడియన్స్కి మిమ్మల్ని పోర్ట్రే చేసిన కంట్రోలరా, ఆడియన్స్కి మిమ్మల్ని పోర్ట్రే చేసిన, మీరు ఆయన పోర్ట్రే చేసిన, ఇద్దరి మీద ప్రభావం ఉంటుంది. ఏంటో మాటల ఆడియన్స్కి నా గురించి ఏం పోర్ట్రే చేద్దాం, ఏదో ఎలా ఉంది తెలుసా? ఏంటో ఇందాక హాల్ లేదు అన్నావు అంటే, మీ అమ్మకి నా గురించి ఏం చెప్దాం ట్రై చేస్తావు అంటే, మీ అమ్మకి నేనే నిన్ను నడిపిస్తానని చెప్పడానికి ట్రై చేస్తాను, ఇంట్లో మాట్లాడారు. అలా అనిపించింది నాకు ఒకసారి కాన్వర్జేషన్. కళ్యాణ్, ఇది ఆడియన్స్కి ఎందుకు వెళ్తుంది అన్నారు అంటే, ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది, వెళ్తుంది, అన్నీ వెళ్తాయి కానీ, బట్ ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది. ఆయన కొంచెం కరెక్ట్గా మాట్లాడి చాలా, మరి సమ్టైమ్స్ ఇంతకుముందు అలా అనిపించదు, కానీ ఈ మధ్య చాలా కరెక్ట్గా మాట్లాడతాను కళ్యాణ్ అనిపిస్తుంది నాకు. టాపిక్ స్ట్రెచ్ చేస్తావు, అదే ప్రాబ్లం. వాసంతి గారు, నువ్వు చెప్పిన దానికి నేను రివర్స్ చెప్తా, అది స్ట్రెచ్ అని ఎలా అంటావు అనగానే కళ్యాణ్ గారు, అవసరం లేని దాన్ని స్ట్రెచ్ చేస్తే హైలైట్ అవుతుంది, సరేనా? మాట్లాడమంటే మాట్లాడితే, లేదంటే ఆపేస్తా. ఈ లైన్ ఎంత బాగుంది సరే, అవసరం లేని దాన్ని స్ట్రెచ్ చేస్తే హైలైట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంత అనాలిసిస్ చెప్తుంటే అది వదిలేసి నీకు భయం వేస్తున్నాను అది సార్, నువ్వు ఎప్పుడైతే ఏంటి నువ్వు చెప్పు ఏంటి నాకు భయపడుతున్నాను అని అది హైలైట్ అయ్యింది నిజంగానే అని చాలా కరెక్ట్గా చెప్పాడు. అదే ఆడనిపోతే మన ఎవరు పట్టించుకోరు దాన్ని, ఏదో కాన్వర్సేషన్ ఏంటో వదిలేస్తారు. వాస్తు ఎప్పుడైతే రివర్స్ దాన్ని హైలైట్ చేసి క్వశ్చన్ చేస్తారో అది హైలైట్ అయింది. కరెక్ట్గా చెప్పాడు మనోడు అసలు సూపర్ థాట్ ప్రాసెస్లోకి ఎంటర్ అయ్యాడు, గేమ్లోకి బాగా అర్థం చేసుకుంటున్నాడు, ఏం మాట్లాడాలి, ఎలా అనాలిసిస్ చేయాలి, న్యాచురల్గా వచ్చేస్తుంది. అది బాగుంది, ఆ గ్రోత్ బాగుంటుంది. యాక్చువల్గా మాట్లాడతా లేదంటే ఆపేస్తా. మన ఇద్దరు మధ్య మళ్ళీ ఆగాడు, మళ్ళీ లుక్ ఇచ్చాడు. మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు. వాసంతి గారు, అది నేనే కదా పెట్టాను చెప్పాను అంటే, నేనే టన్ ఇచ్చాను, నేను కూడా ఒకటి తగ్గించాల్సిందంటే, తగ్గించాల్సిందే రావడంట. మరి ఎందుకు పెట్టావు, నువ్వు కమ్యూనికేషన్ బాగా చేస్తాను అనుకుని పెట్టారంగానే నేను చెప్పాను. సో చెప్పింది నువ్వే, నేను చెప్తున్నా, నేను చెప్పింది నేను వింటలేదు అని చెప్పి డిస్కషన్ నడుస్తుంది. ఇక్కడ బ్రేక్ ఇచ్చారు, కానీ బాగుంది డిస్కషన్, చాలా ఇదిగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. నెక్స్ట్ మళ్ళీ జాన్ బాన్ వాళ్ళని చూపించారన్నమాట. జానీ గారు, నాకు అర్థం కాలేదు చెప్పు అని చెప్పి ఆయన్ని. భాను గారు, తర్వాత చెప్తా చిన్ను అని చెప్పి, లేదు గున్ను చెప్పు అని చెప్పి ఈవిడ పక్కన సోని ఇక్కడ, అవును చిన్ను అనేది అన్నారు. వచ్చి సిద్ధు కూర్చున్నా సిద్ధు వీళ్ళదొకటి, నటరాజ్ మాస్టర్ గారు నీతి గారిది ఒకటి అయింది, సిద్ధు సోనియాది ఒకటి,
కళ్యాణ్ వాసంతి వాళ్ళతోటి బాగున్నాయి డిస్కషన్లు. సిద్ధు వచ్చి కూర్చుని చెప్పు అంటే సోనియా వాళ్ళేమో ఏం పట్టించుకోట్లా, సర్లే వదిలే చెప్పు అని మళ్ళీ అన్నాడు. ఏం చెప్పాలంటే మరి ఎందుకురా పిలిచారు నన్ను అని చెప్పి అడిగాడు. ఇక్కడ కూర్చుంటాను పిలిచాడు. అరే కాఫీ తీసుకుని వచ్చావండి కదరా, నువ్వు కాఫీ పెట్టుకుంటావు అంటే ఏంద్రా నువ్వు. తర్వాత ఏదో అయింది, ఆవిడేదో అనింది. అన్న తర్వాత నెమ్మదిగా చెవులో చాలా స్లోగా సిద్ధు చాలా స్లోగా అవేం వద్దు అనేదో చెప్పినట్టున్నాడు. అసలు ఎవరికి వినిపించలేదు, నాకు తెలిసి ఆ మైకి కూడా వినిపించుండదు ఆ టైంలో. సోనియా గారు లౌడ్ వాయిస్తో అమ్మ ఇది నార్మల్గా గర్ల్ థింగ్స్ ఉండవా, అలా మాట్లాడుకోమా మేము అనగానే సిద్ధు ఇవన్నీ వద్దంతే, మాట్లాడకండి అలాంటివన్నీ. సోనియా నువ్వెందుకు అట్లాగా వార్డెన్లా బిహేవ్ చేస్తున్నావు, నువ్వేనా హెడ్ మాస్టర్లో బిహేవ్ చేస్తుంది ఏంటంటే సిద్ధు మన ఇంట్లో ఉంటే మనం చాలా ఏదైనా మాట్లాడుకోవచ్చు వెచ్చలవిడిగా అనగానే సోనియా గారేమో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ విల్ టాక్ అంటే మేము మాట్లాడతాం కానీ వాళ్ళు టెలికాస్ట్ చేయరు అని చెప్పి. సిద్ధేమో కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది కదా, అంటే మీకు ఎలా తెలుసండి టెలికాస్ట్ చేయరు, నాకు అర్థం కాదు. డబల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ మీరు మాట్లాడుకుని టెలికాస్ట్ అయిపోతే ఏం చేస్తారు మీరు? ఏంట్రా సోనియా ఎట్లా మాట్లాడుతుంది, ఒక్క మాట ఒక్క డబల్ మీనింగ్ బయటకు వస్తే మీరు బిల్డ్ చేసుకున్నది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకు అర్థం చేసుకోరు? ఎందుకు మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? మీకు రాసి ఇచ్చారా మీరు డబల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ మాట్లాడుకోండి మీకు టెలికాస్ట్ చేయమని చెప్పి? పోనీ ఇక్కడ సిద్ధే ఉన్నాడు కన్స్టెంట్స్ అనేవి ఉంటాయి కదా అన్నాడు. ఇందులో చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే అలాంటి మాట్లాడకూడదని మనకు ఉండాలి. రెండోది ఏంటంటే ఈరోజు మీరు ఫ్రెండ్స్గా ఉన్నారు బాగానే ఉంటుంది, మీ ఇంట్లో మీరేం చేస్తారు మా ఇంట్లో మేమేం చేస్తామని మాట్లాడుకుంటారు. రేపటి రోజు ఒక టాస్క్ వస్తే ఒక యాక్టివిటీ పెడితే అయ్యే బయటకు వస్తాయి. ఇప్పుడు జాను గారికి అంజలి గారికి మధ్యలో జరిగింది అదే కదా, సరదాగా మాట్లాడుకున్న మాటలు యాక్టివిటీ రూపంలో బయటకు వచ్చినాయి కదా, తప్పు ఎవరిదైనా అవునండి. సిద్ధు అలాంటి చెప్పడానికి ట్రై చేసేయడం నాకు అనిపించింది, కన్స్టెంట్స్ ఉంటాయి కదా అని చెప్పడంలో. సోనియా గారు నేను ప్రియాంక ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు మెయిన్ కెమెరా దగ్గర మేము నార్మల్గా మాట్లాడుకున్నాం అమ్మా అని చెప్తుంటే సిద్ధేమో అప్పుడు లౌడ్గా అన్నాడు. అలా మనం మాట్లాడలేము, అలా మనం మాట్లాడటం కాదమ్మా కొన్ని ఉంటాయి అనగానే అరుస్తున్నావు అంటే అరవటం లేదు నేను మాట్లాడుతున్నాడు. సోనియా మాట్లాడుకు, నువ్వు అలా మాట్లాడంటే పక్కకి వెళ్ళి మాట్లాడుకో దయచేసి అని చెప్పి నేనేదో మాట్లాడుతున్నా దాన్ని నువ్వు ఎక్స్టెండ్ చేస్తున్నావు అంటే సిద్ధేమో వింటే విను లేదంటే వదిలే అంటే సోనియా ఏమో చెప్పే ప్లేస్ ఇది అదేదో ప్రాబ్లంలా క్రియేట్ చేస్తున్నావు, అలా అయితే పక్కకి పిలిచి చెప్పచ్చు కదా, ఎందుకు ఇక్కడ చెప్తున్నా అంటే సిద్ధు సరే నాదే అయిపోయింది కదా వదిలేసాయి అనగానే సోనియా నువ్వే డ్రాగ్ చేయట్లేదు నువ్వే డ్రాగ్ చేస్తున్నావు కదా సిద్ధు అని సంథింగ్ కదా అంటే సిద్ధేమో డ్రాగ్ చేయకపోతే ఏంటి నువ్వే టెలికాస్ట్ అవ్వు అని చెప్పి నువ్వు డ్రాగ్ చేస్తున్నావు అనగానే సరే సారీ అని అంది ఆవిడ. అక్కడ కట్ అయింది. ఎవరిది మిస్టేక్ చెప్పండి? సోనియా గారిది మిస్టేక్. అంటే డబల్ మీనింగ్ మాట్లాడుకున్నాడు, చాలా చిన్నగా చెప్పాడు, తిని కూడా చిన్నగా అంటే అయిపోయేది సరే అని చెప్పి తర్వాత మాట్లాడదాం అని చెప్పి తర్వాత మాట్లాడచ్చు కదా ఆ విషయాన్ని పక్క తీసుకెళ్ళి ఇక్కడ ఎందుకని అక్కడ లౌడ్గా ఫస్ట్ మాట్లాడింది ఆవిడ, తర్వాత ఈయన మాట్లాడి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇంకా దీని తర్వాత డిస్కషన్లో ఇంకో లైన్ ఉంటుంది సిద్ధిది చెప్తాను అది బాగుంటుంది. దాని తర్వాత మళ్ళీ పాపం కళ్యాణ్ వాసంతి గారిని చూపించారు. కళ్యాణ్ గేమ్ అప్పుడు మాత్రం ప్లీజ్ నా మాట విను సరేనా, నా మాట కన్సిడర్ చేయి. వినంటే వాసంతి గారు అది నా మాట నువ్వేంటో నీ మాట నేనేంటో అది పక్కన పెట్టేస్తే నేను నీకు ఇచ్చే ప్రతిదీ కూడా గుడ్ ఇన్పుట్స్ చాలా మంచి ఇన్పుట్స్ ఇస్తాను. నా ఎక్స్పీరియన్స్తో ఏదో ఒకటి నా వేలో ప్రతిదీ ఇన్పుట్స్ నువ్వు తీసుకో అండ్ ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు కాబట్టి ఆవిడ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా తీసుకోమని చెప్పి. ఇదేంటి నాకు చెప్పేది నేను తీసుకోను అలా అనుకోకని చెప్పి అలా కళ్యాణ్ అనుకున్నట్టు నాకు అనిపించలేదు. కానీ బట్ కళ్యాణ్ ఏంటి టాస్క్లో కళ్యాణ్ బ్రెయిన్ పెడతారు కాబట్టి అది యాక్టివిటీస్లో ఎలా మాట్లాడాలి ఏం చేయాలని చెప్పి ఈవిడ అలా వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి, అది క్లియర్ కట్గా కమ్యూనికేట్ చేసుకొని అప్పుడు సరిపోతుంది ఇద్దరిది. నేను వచ్చాక నీ లైఫ్లో జరిగినవన్నీ పాజిటివే కానీ ప్లస్లే కానీ మైనస్లు కావు, లైఫ్కి పెట్టేసాను అనమాట. వచ్చిన తర్వాత అన్నీ నీకు ప్లస్లే జరిగినాయి అమ్మ మైనస్లో ఏం జరగలేదని చెప్పి నేను ఒక దారిలో వెళ్తున్నాను అది గ్రహించు సరేనా అని చెప్పి నేను చాలా మంచిగా వెళ్తున్నాను చూసుకో అని చెప్తే కళ్యాణ్ ఏమో సరే సారీ అయింది అయిపోయింది నువ్వు ఎలా అంటే అలా నువ్వు ఆగిపోమంటే ఆగిపోతా అంతేగా. అక్కడ నీతు గారి దెబ్బకి నటరాజ మాస్టర్ గారి డమాల్ అయిపోయింది అంతేగా అయిపోయింది. ఇక్కడ వాసంతి గారి దెబ్బకి కళ్యాణ్ సారీ చెప్పేశాడు అంతేగా అయిపోయింది. వాసంతి గారు కరెక్ట్ మాట్లాడుతున్నావు నువ్వు కానీ ఎక్కువ సుత్తు మాట్లాడుతున్నావు అది ఎదుటి వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది సో తగ్గించుకో అని చెప్పారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ సేవకులకు కొన్ని అధికారులు ఏవో ఇచ్చారు శిక్షలు వేయడానికి అదంతా. దాని తర్వాత సిద్ధండి సోనియా ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చాం మళ్ళీ. సోనియా గారు ఎందుకమ్మా అందరి దగ్గర పాయింట్అవుట్ చేసి అలాగా ఇద్దరు చాలా మంచిగా ఉన్నారు, ఇద్దరు ఎవరు లేరు ఇంకా వాళ్ళిద్దరే ఉన్నారు. సిద్ధేమో నేనేం పాయింట్అవుట్ చేయలేదమ్మా నీకు మాత్రం వినిపించేలా మాట్లాడా సో నువ్వే దాన్ని ఇది చేసుకున్నావు అని చెప్తుంటే వాడు మధ్యలో మాట్లాడుతానే కట్ చేసి తినే మాట్లాడుతూ ఉన్నారన్నమాట. పార్ట్నర్ చెప్తే వింటే బాగుంటుందని నీకు ఎలా అనిపిస్తుందో నాకు కూడా అలా నేను చెప్పింది కూడా వింటే బాగుంది అనిపిస్తుంది. కొన్ని వర్డ్స్ వద్దంటే సరే అంటే అయిపోయిద్ది కదా, ఇది ఎంత బాగుంది నేను చెప్పాను సరే అంటే అయిపోయేది కదా అక్కడే
అమ్మ ఈ పదాలు ఎన్ని వద్దులే అమ్మా కానీ సరే అనేంటి అయిపోద్ది కదా. టెలికాస్ట్ చేస్తారో చేయరో ఆ డిస్కషన్ ఆ టెన్షన్ అదంతా ఎందుకు, ఆ డిస్కషన్ ఏంటి ఎందుకు, నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేసావు అని చెప్తే సోనియా కాదు సిద్ధు, కొన్ని మనం మాట్లాడతాం 24 hours అమ్మాయిలు ఫన్ చేసుకుంటాం కదా, మాట్లాడుకుంటారు కదా, మేము మాట్లాడుకున్నాం వీరో, నువ్వు పాయింట్అవుట్ చేసేది అక్కడ ప్రాబ్లం లాగా నలుగురు అలా క్రియేట్ చేస్తావు నువ్వు అనగానే నేనేమి రైజ్ అవ్వలేదు, పక్క తీసుకొచ్చి నేను ఎప్పుడైనా సరే ఏదైనా జరిగితే నేను పక్క తీసుకొచ్చి చెప్పా, నువ్వు అలా చెప్పచ్చు కదా అంటే తను చెప్పింది చాలా స్లోగా చెప్పాడు. యాక్చువల్గా నేనేమి ఎక్స్టెండ్ చేయలేదు, రైజ్ అవ్వలేదు, అందరికీ వినిపించాలని చెప్పలేదు, నెమ్మదిగానే చెప్పానని చెప్పి అయినా సోనియామో పక్క పిలిచి చెప్పచ్చు కదా, అదే నేను ఎప్పుడైనా నోట్ చేసాను, ఎప్పుడైనా బయటకు పిలిచి చెప్పాను కదా, నువ్వు అలా చెప్పచ్చు కదా, వాళ్ళు వింటారో వినరో ఎవరి చేతుల్లో ఉంటుంది అది, నువ్వు అనేసావు కదా ఎవరైనా అనొచ్చు కదా అంటారు ఆవిడ. అనగానే సిద్ధు చివరికి అన్నాడు. అంతేగా అయిపోయింది ఇక్కడ కూడా. ముగ్గురు చివరికి వాళ్ళు చెప్పింది గెలిచారు, వీళ్ళు అంతేగా అయిపోయారు. అంతే ఇంకా ఇది అంతే రాజ్యం, ఇది అంతే అలా వెళ్ళిపోవాల్సిందే. ఇది యాక్చువల్గా ఇలా వేసుకొని కనుక వీకెండ్లో ప్రజెంట్ చేసుకుంటే చాలా కామెడీగా పేలుతాయి ఇవి. వీడియోలు వేసుకొని వాళ్ళు ప్రజెంట్ చేస్తే చాలా నీట్గా పేలుతాయి. ఈ పేరు ఫస్ట్ ఇలా ఉండేవాళ్ళు పోరాట సింహం అన్నట్టు నటరాజు మాస్టర్ గారు, దాని తర్వాత నీతి గారి చేతిలో అంతేగా వాళ్ళు ఒకటి మేము వేసుకోవచ్చు. వీళ్ళది కూడా అంటే ఒకళ్ళదేమో పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళది, ఎవరు ప్రగతి గారు ఇంకొక ఆయన ఉంటారు కదా వాళ్ళది నటరాజు మాస్టర్ గారు తీసి, వెంకటేష్ గారు వాళ్ళదేమో కళ్యాణ్ అండి వీళ్ళు తీసి, వరుణ్ది వాళ్ళదేమో ఈ సిద్ధు సోనియా వేసి అలా అంతేగా అలా ఏదైనా వేస్తే గట్టి వెళ్తుంది ఈ ముగ్గురు సీక్వెన్స్లు వేసుకుంటే. అది నెక్స్ట్ ప్రేమగురు గారు వచ్చారు, 6 వారాలు ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని వచ్చారు, మీ బంధం లోతుల్ని కొలిచే ఒక ముఖ్య ఘట్టం ఇప్పుడు జరగబోతుందని చెప్పి. ఇదంతా మనం చెప్పుకోవాలి చెప్పండి, ఇదంతా చెప్పుకుంటే ఇంకొక 20 నిమిషాలు అవుతుంది. ఏమీ లేదు, సింపుల్గా చెప్పేసుకుందాం, ఏమీ లేదు. ఒక 6 అంశాలు పెట్టారబ్బా. ఏంటి అంటే కమ్యూనికేషను, ట్రస్టు, బ్యాలెన్సు, అండర్స్టాండింగు, డిస్టెన్సు, ఇంకోటి ఏదో ఉంది ఎక్కడో రాసేది, రెస్పాన్సిబిలిటీస్. ఈ యొక్క 6 పెట్టారు. ఈ 6 ఒక సైడ్ కింద ఏదైతే ఉందో చదువుతాను, ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇది చదువుతున్నాను. ఒక బలమైన బంధాన్ని నిర్మించే 6 అంశాలు అక్కడ ఉన్నాయి. ఇవేవో సాధారణ పదాలు కావు. గత 6 వారాలుగా ఈ లవ్ మ్యాన్షన్లో మీరు సాగించిన ప్రయాణం ఇది చాలా పెద్ద హింట్. ఈ 6 వారాలు మీరు సాగించిన ప్రయాణం ఇది. ఈ 6 అంశాల్లో మీరు ఎలా హ్యాండిల్ చేశారు అన్నదే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇదే మీ ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి తీసుకునే సమయం. మీ పక్కన ఉన్న టవర్స్లో 6 ఫౌండేషన్ బేసెస్ ఉన్నాయి, కింద నుంచి పైకి పేర్చేసి ఉన్నాయి. కిందన్న బేస్ ఏదైతే ఉందో అది చాలా పెద్దది అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మీద ఉన్న 6 అంశాల్లో మీ బంధంలో అత్యంత బలమైన అంశం ఏదైతే ఉంటుందో అది, అంటే 100కి 100 ఏ విషయం అయితే మీరు 100కి 100% పర్ఫెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారో అది తీసుకొని కింద పెట్టాలి. అలా కింద నుంచి ఆ పర్సెంటేజ్ తగ్గుకుంటే వెళ్తాయి తర్వాత అతి పెద్ద బేస్కి అతికించాలి ఆ బలమైనది. మీ బంధంలో అతి బలమైన ప్రతిదీ అలా పైకి పెట్టుకుంటూ వెళ్ళాలి. పైన అతి చిన్న బేస్కి మీరు అతికించే అంశం ఏదైతే ఉంటుందో అది మీ బంధంలో ఉన్న అత్యంత పెద్ద బలహీనత. సో బలమైనది పెట్టుకుంటా బలం నుంచి బలహీనతకి వెళ్ళాలి ఆ అవరోహణ క్రమంలో. సో కింద ఉన్నది మా మధ్యలో స్ట్రాంగ్ ఉంది ఇది అని చెప్పి అలా కింద నుంచి పైకి వెళ్ళాలి. కిందన్న ఒక 2 మాత్రం బై డిఫాల్ట్ నాకు తెలిసి అయితే అందరివి సేమ్ ఉండాలి. కింద అందరిది ఒకటి సేమ్ ఉండాలి. ఏ జంటకైనా కళ్ళు మూసుకొని వాళ్ళు ఆయన ఆడపైన నన్ను అడిగితే ట్రస్ట్ ఫస్ట్ కింద ఉండాలి, దానిపైన అండర్స్టాండింగ్ ఉండాలని నేను ఫీల్ అవుతా. దాని తర్వాత ఇక బ్యాలెన్స్ ఉంటుందా, కమ్యూనికేషన్ ఉంటుందా, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా అన్నది ఒకటి విషయం. ఈ 2 కింద పైన స్టార్టింగ్ ఏదవుతుందో అది డిస్టెన్స్ ఉండాలి. ఎవరికి ఇది కామన్గా ఉంటాయి అనుకుంటా. మధ్యలో ఉన్న 3 వాళ్ళే మారుతాయి. కొంతమంది కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవచ్చు, కొంతమందికి బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవచ్చు, కొంతమందికి రెస్పాన్సిబిలిటీస్ సరిగ్గా అది పైకి కిందకి మారచ్చు. బట్ ఈ 3 ఏవైతే ఉన్నాయో అది మెజారిటీ ఆఫ్ ద కపుల్స్కి ఆర్డర్లో ఉంటే నేను అంటే నాకు అలా అనిపించింది. ఐ మైట్ బి రాంగ్. సో ఇది వీళ్ళు ఇంకా పెట్టుకుంటే వెళ్ళారు ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. అసలు అందరికన్నా ఎక్కువగా కళ్యాణ్ అండ్ వాసంతి గారు అనుకుంటారు 4కి 4 ఫస్ట్ 4కి 4 దడ వాసంతి గారు షాక్ అయ్యారు. లాస్ట్ 2 పైకి కిందకి మారి అందులోనూ తప్పెవరదరా అంటే వాళ్ళ డిస్కషన్ కూడా బాగుంటుంది. మళ్ళీ యాక్చువల్గా నేను రాసుకున్న కొంచెం కామెడీ కూడా ఉంటుంది ఇందులో, చెప్తున్నానండి. చెప్పేద్దాం మొత్తం అంతా. కళ్యాణ్ ట్రస్ట్ అనేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు మనం గేమ్ ప్రకారం పెట్టుకొని వచ్చాను నేను. సో మన గేమ్ బ్యాలెన్స్ బాగా ఆడాం కాబట్టి ఇట్లా బ్యాలెన్స్ ఇలా అవన్నీ పెట్టుకొని వచ్చి అంటే నేను అలాగే ఆలోచించాను, ఇద్దరు బాగా ఆలోచించారు. తర్వాత నేను ట్రస్ట్ పెట్టాను, బ్యాలెన్స్ ఇట్లా వాసంతి గారు చెప్తున్నారు అనమాట. నిన్న గేమ్లో కూడా బ్యాలెన్స్ పెట్టినప్పుడు కదా, సో అండర్స్టాండింగ్ ఆ లాజిక్ అర్థం చేసుకుని బ్యాలెన్స్ పెట్టాను, తర్వాత రెస్పాన్సిబిలిటీ పెట్టాను అండి. వాసంతి గారు నెక్స్ట్ ఏమంటే నేనేంటంటే డిస్టెన్స్ లేదు కదా మన దగ్గర అనగానే అప్పుడు కళ్యాణ్ ఏమంటాడు,
అదే మరి దాన్ని లీస్ట్ పెట్టాలి కదా, డిస్టెన్స్ మన దగ్గర అది లేనప్పుడు దాన్ని లీస్ట్ పెట్టి కమ్యూనికేషన్ దాని కింద పెట్టాలి కదా, బుర్ర తక్కువ దానా అని అన్నాడు. కరెక్ట్గానే అన్నాడు. బుర్ర తక్కువ దానా అని కరెక్ట్గా అన్నాడు అన్నట్లా. ఆ డిస్టెన్స్ పైన పెట్టుకోవాలి, కమ్యూనికేషన్ కింద పెట్టుకోవాలి కదా అని తను కరెక్ట్గా పెట్టాడు. సో నువ్వు కూడా అలాగ ఆలోచించి పెట్టుకొని ఉంటే అయిపోయేది కదా అన్నట్టు. వీళ్ళది చాలా క్లోజ్ వచ్చింది. వీళ్ళ 4 వచ్చినాయి. అంజలి అండ్ పవన్ గారికి పైన కింద మ్యాచ్ అయినట్టున్నాయి. అసలు నీతు గారు నటరాజ్ మాస్టర్ గారికి అసలు అర్థం కాల. నటరాజ్ మాస్టర్ గారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో కూడా నాకు అర్థం కాల. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళు ఒక బ్యాలెన్స్ ఒకటి బ్యాలెన్స్ అయినట్టుంది. వాళ్ళు మళ్ళీ ప్రేమ గురు మళ్ళీ చెప్పాక మళ్ళీ మార్చారు కూడా. నెక్స్ట్ అభిమానిక అభి గారిది అండ్ అమీర్ గారిది కూడా కింద పైన 2 కిందది అలా మ్యాచ్ అయినట్టున్నాయి. అంజలి గారు కూడా 3 మ్యాచ్ అయినట్టున్నాయి. సో అలా వాళ్ళ మ్యాచ్ అయినాయి. బట్ ఈ మ్యాచ్ అన్మ్యాచ్ వల్ల పెద్ద ఏం లేదు. మ్యాచ్ అయినా కూడా ఆయన ఏవైతే మ్యాచ్ అవ్వలేదో వాటి ప్రకారం పని చేసుకోమన్నాడు. మ్యాచ్ అవ్వకపోతే మీరు అసలు మ్యాచ్ అవ్వలేదు, మీరు వర్కౌట్ చేసుకోండి అన్నాడు. సో అలా చెప్పాడు. 3 మ్యాచ్ అయినట్టున్నాయి. సిద్ధ్ అండ్ సోనియా కింద నుంచి వరుసగా 3 మ్యాచ్ అయినట్టున్నాయి. తర్వాత మ్యాచ్ అవ్వలేదు. ఆవిడ దానికి కూడా ఆయన్నే బ్లేమ్ చేసినట్టు నాకు అనిపించింది కానీ బట్ స్టిల్ ఓకే. సో ఇది ఆ టాస్క్లో నేను ఇంకా అంతమించి అంటే చెప్పచ్చు ఒక్కొక్కరు ఎవరేం పెట్టారు ఏంటి అని చెప్పి స్టిల్ అది ఒక బోరింగ్ లాగా అనిపించింది నాకు. దానికి ముందున్న కాన్వర్సేషన్స్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది చెప్తే ఖచ్చితంగా 20 మినిట్స్ అవుతుంది, 60 మినిట్స్ అవుతుంది. అంత అవసరం లేదు చూపించడానికి చెప్పాలంటే. మళ్ళీ రేపు శ్రీముఖి వచ్చిందా తరిగింది అనుకోండి, అక్కడ కవర్ చేసుకుందాం. లేదా జడ్జెస్ వచ్చిందా తరిగారు అనుకోండి, అక్కడ కవర్ చేసుకుందాం. సరేనా? ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షో ఎలా ఉన్నా నేను కొద్దిగా ఎంటర్టైనింగ్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా అట్లీస్ట్. అందుకోసం ఎనర్జీ లేనప్పుడు ఏదో చెప్పేసామన్న దానికన్నా కూడా ఎనర్జీ గెయిన్ చేసుకొని చెప్తామని నన్ను చెప్పలా. అది సంగతి. ఎక్కడ చోట 1-2 చోట్ల నవ్వుకొని ఉంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ. అట్లీస్ట్ మీరు ఎంతసేపు చూస్తున్నందుకు 2-3 సార్లు నవ్వుకున్నారు అంటే మీకు ఎనర్జీ వచ్చింది, పాజిటివిటీ వచ్చింది అంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ. అంతే. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.